నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రధానంగా ఇటు ములుగు జిల్లాకి సంబంధించి ఈరోజు మనం స్టోరీ చేయబోతున్నాం. ములుగు జిల్లాకి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి అన్నదాతలు అయితే ఆగ్రహిస్తున్న పరిస్థితి ఉంది. అసలు అన్నదాతలు ఎందుకు ఆగ్రహిస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది ములుగు జిల్లాలో అనేది మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే మాత్రం మొక్కజొన్న రైతులైతే తీవ్రంగా కూడా నష్టపోతున్న పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా కొన్ని బహుళజాతి కంపెనీల వల్ల మొక్కజొన్న రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పలుసార్లు మీకు కాలేజీ టీవీ చూపించే ప్రయత్నం చేసింది. అసలు ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తాను. అసలు ఈ మొక్కజొన్న రైతులు ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా కూడా ఇదైతే ములుగు జిల్లా మారుమల ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా బాండ్ మొక్కజొన్న వేస్తూ ఉంటారు. ఈ బాండ్ మొక్కజొన్నకు సంబంధించి కొన్ని బహుళజాతి కంపెనీలు, ఇతరితర బహుళజాతి కంపెనీలు వేరే దేశం నుంచి వచ్చాయి. ఈ కంపెనీలన్నీ కూడా ఈ ఏజెన్సీ ప్రాంతాలను కూడా పూర్తిగా ఒక ప్రయోగశాలగా మార్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులను అయితే తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ పట్టించుకోకపోవడం అనేది తీవ్రంగా విమర్శలకు దారితీస్తుంది. అసలు ఈ మొక్కజొన్న రైతులు ఏమంటున్నారో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఏం జరుగుతుందంటే హైట్ అయితే పెరిగింది, తొప్ప అనేది పెరిగింది తప్ప కండెలు విత్తనాలు ఎక్కలేదు. అసలు విత్తనాలు ఎక్కలేదు. 3.5 టన్నులు 3 టన్నులు 4 టన్నులు కూడా పంతదన్న విషయం ఇదంతా. ఒక కండె కూడా పూర్తి విత్తనాలు పోసుకోలేదు. టన్ను వస్తుందో 1/2 టన్ను వస్తుందో కూడా ఎవరికి తెలియని విషయం ఇది. ఒప్పందం అయితే 3.5 టన్నులు కదా, 3.5 టన్నులకి వాళ్ళు ఇప్పుడు వచ్చి చూసేది లేదు. అసలు ఇక్కడికి ఎవరు కూడా చేరుకుంటాను లేదు. ఏజెంట్ కానీ ఆర్గనైజర్ కానీ ఎవరు వస్తాను లేదు ఇక్కడికి. ఎవరన్నా వచ్చి చూసి మరి ఇది ఇట్లా అయిందని చెప్పేసి కంపెనీకి పెడతా, ఆర్గనైజర్ బరాయిస్తారా అనేది అయితే రైతుల దగ్గర నుంచి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మెసేజ్ లేదు మాకైతే. రైతు చెప్పుకుంటాను లేదు, అటు నుంచి వాళ్ళు రావటం లేదు. ఇది రైతులు చెప్తున్న పరిస్థితి. పూర్తిగా కూడా ఈ ఏజెన్సీ ప్రాంతాలలో మొత్తం కూడా బహుళజాతి కంపెనీలు పంజా విసురుతున్నాయి. ఎక్కడికక్కడ అన్నదాతలు మాత్రం తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. దేశానికి రైతు పెట్టే రైతన్నకే ఇటువంటి కష్టం వస్తున్నప్పటికీ ఏ ప్రజాప్రతినిధి కానీ ఏ అధికారి కానీ పట్టించుకోకపోవడం అనేది తీవ్రంగా విమర్శలకు దారితీస్తుంది. ఈ మొక్కజొన్న రైతులు నిన్నగాక మొన్న ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది, రాస్తారోకోలు చేసిన పరిస్థితి ఉంది, కలెక్టర్కి వెళ్ళి వినతి పత్రాలు అందజేసిన పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది ఎవ్వరు కూడా పట్టించుకోని పరిస్థితి. దీని వెనకాల ఎవరైనా పొలిటికల్ అండదండలు ఉన్నాయా, లేకపోతే వైట్ కలర్ ప్రెజర్ ఉందా అనేది కూడా ఎవరికేం అర్థం కాని పరిస్థితి. రైతులు మాత్రం దాదాపు 5,000 ఎకరాలు 10,000 ఎకరాలు ఇలా నష్టపోయిన పరిస్థితి. కంపెనీ దగ్గరికి వెళ్ళి మాకు నష్టపరిహారం ఇవ్వండి అంటే ఎవరు ఉండట్లేదని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. అసలు మీకు ఇంకోటి నేను మొన్న స్టోరీ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. చెప్పండి, చూడండి రైతు ఏం మాట్లాడుతున్నాడు. వెంకటాపురం మండలం ములుగు జిల్లా. మేము హైటెక్ బాండ్ వస్తే బాండ్ వచ్చి మాట్లాడితే మేము అన్నాం కదా, మేము బాండ్ వేస్తామంటే వచ్చారు. వేస్తా అంటే వచ్చి దగ్గరకు వచ్చి షేర్ చూసిన తర్వాత ఎన్ని ఎకరాలు వేస్తామని అడిగింది. చేసి నువ్వు ఎన్ని ఎకరాలు వేస్తామంటే నేను ఒక 4 ఎకరాలు వేస్తానని చెప్తే వేసి గింజలు ఇచ్చిన తర్వాత మేము వేసాం. ఒక 4 నెలల సేపు ఇప్పటి వారికి వేసినాం. కానీ ఇలా వెళ్ళు వచ్చేసినాయి, గింజలు ఎక్కలేదు. అడిగితే వాళ్ళు ఫస్ట్ అడిగేటప్పుడు గింజలు వేసేటప్పుడు నేను అడిగిన ఎకరానికి ఎంత వచ్చేసి ఎన్ని టన్నులు వస్తుందని అడిగిన. అడిగితే ఏజెంట్లు అన్నారు కదా నాతోటి, వచ్చేసి ఎకరానికి వచ్చేసరికి చెప్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు అంటే మొక్కజొన్న కంకికి ఎన్ని గింజలు ఉంటాయో మనం చూడొచ్చు. ఒక గింజ, అది పరిస్థితి. ఈ బహుళజాతి కంపెనీల వల్ల రైతులు పడుతున్న పరిస్థితి అది. 4 టన్నులు వస్తాయని చెప్పారు నాతోటి. ఎకరానికి 4 టన్నులు వస్తుందంటే ఇప్పుడు చూడబోతే ఇచ్చే దాని డేటింగ్ వచ్చింది. డేట్ వచ్చిన తర్వాత చూస్తే ఎకరం 1.5 గింజలు ఇచ్చిన తర్వాత మేము వేసాం. ఒక 4 నెలల సేపు ఇప్పటి వారికి వేసినాం. కానీ ఇలా వెళ్ళు వచ్చేసినాయి, గింజలు ఎక్కలేదు. అడిగితే వాళ్ళు ఫస్ట్ అడిగేటప్పుడు గింజలు వేసేటప్పుడు నేను అడిగిన ఎకరానికి ఎంత వచ్చేసి ఎన్ని టన్నులు వస్తుందని అడిగిన. అడిగితే ఏజెంట్లు అన్నారు కదా నాతోటి, వచ్చేసి ఎకరానికి 4 టన్నులు వస్తాయని చెప్పారు నాతోటి. ఎకరానికి 4 టన్నులు వస్తుందంటే ఇప్పుడు చూడబోతే ఇచ్చే దాని డేటింగ్ వచ్చింది. డేట్ వచ్చిన తర్వాత చూస్తే ఎకరం 1.5 వస్తుందో రాదు అని అడిగితే 4 గింట అది ఏం గింట రెస్పెక్ట్ ఇస్తలేదు మాకి. ఏముందంటే మేము ఏం చేసినాం, రైతులందరినీ మేము మాకొక్కరికే ఎక్కలేదని రైతులందరూ చూస్తే ఇచ్చిన హైటెక్ బాండ్ అందరికంటే ఎవరికంటే ఎక్కలేదు బాండ్ గింజలు ఎక్కకపోతే ఇప్పుడు మేము దయచేసి నష్టపోదామని అడుగుతానికి ఎకరానికి వచ్చేసి 1,00,000 రూపాయల ఖర్చు పెట్టుంటాం.
కష్టంతో మొత్తం కౌలు తింటా కౌలు సీలు తీసుకొని అక్కడ పొలం తీసుకొని బాండ్ చేసినాం. ఇప్పుడు 4 నెలలు బట్టి ఆ కౌలు తేరదో ఆ కౌలు తింటా ఈ పెట్టుబడి బాధ్యతలు తేరాయో. ఈ హైటెక్ బాండ్ చాలా మోసం. బాండ్ అన్నారు కానీ మాకు ఏం బాండ్ ఇయ్యలేదు. వేసిన మాట మొదలంటే ఎంత ఎంత పడుతుంది అని చెప్పేసి చెప్తారు అసలు. అయితే పూర్తిగా కూడా దీనికి సంబంధించి మీకు ఒక చిన్న విషయం చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక రైతుకి 1 ఎకరం ఉందనుకోండి, ఫర్ సపోజ్ 1 ఎకరం ఉంది, ఒక 4 ఎకరాలు కౌలు తీసుకుంటున్నాడు. కౌలుకు తీసుకొని రైతు మొక్కజొన్న వేస్తాడు. కౌలు ఎంత ఉంటుంది, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఉంటుంది కౌలు రేటు. కౌలుకి తీసుకున్న తర్వాత రైతు ఎవరైతే సంబంధించిన ఫెర్టిలైజర్ దగ్గరికి వెళ్తాడు. ఫెర్టిలైజర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఉంది పరిస్థితి, నేను ఇది వేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి దానికి సంబంధించిన విత్తనాలు కావాలి, లేకపోతే పురుగు మందులు కావాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అడుగుతాడు. అడిగిన తర్వాత షాప్ యజమాని ఏం చేస్తాడంటే ఈ ఈ మొక్కజొన్న వేసుకో, లేకపోతే ఈ మిర్చి వేసుకో, లేకపోతే ఈ వరి వేసుకో అని చెప్పేసి కొన్ని సజెషన్స్ ఇచ్చి వేసుకో అని చెప్పేసి చెప్తాడు. మరి సేటు నా దగ్గర డబ్బులు లేవు, మరి నేను ఏం చేయాలని చెప్పేసి రైతు అడిగితే, సరే నేను పెట్టుబడి పెడతా అని చెప్పేసి అంటాడు. ఈ మొక్కజొన్న విషయంలో కూడా జరిగింది అదే. నేను పెట్టుబడి పెడతా అంటాడు. పెట్టుబడి పెడతాడు. 1 ఎకరానికి సమ్ కాస్ట్ అవుతుంది, అది పెడతాడు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఎలాగైతే వీళ్ళకి పెట్టుబడి పెట్టారు, వీళ్ళకి పెట్టుబడి పెట్టిన తర్వాత వీళ్ళు నష్టపోయారు. నష్టపోతే ఏం చేస్తారంటే, సేటు మాకు నష్టపరిహారం కావాలి కదా అంటే, ఈ కంపెనీ గురించి కాదు, వేరే కంపెనీల గురించి నేను చెప్తున్నా. అంటే దీనికి సంబంధించిన కంపెనీల గురించి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ రైతు దగ్గర నుంచి నేను ₹1,00,000 దాకా నీకు విత్తనాలు కావచ్చు, లేకపోతే పురుగు మందులు కావచ్చు, అవన్నీ ఇచ్చాను నీకు. 50,000 60,000 నష్టపరిహారం వచ్చింది, లేకపోతే ₹1,00,000 నష్టపరిహారం వచ్చింది, 50,000 ఇదో నీ మందులైనాయి, నువ్వు కౌలు ఇవన్నీ తీసుకున్నావు కదా, ఇవన్నీ తీసుకోబోగా ఆ రైతు దగ్గర నుంచే తిరిగి నువ్వే మాకు 10,000 అప్పు ఉన్నావు ఎకరానికి అని చెప్పేసి ఈ బహుళజాతి కంపెనీలు, లేకపోతే ఈ ఫెర్టిలైజర్ షాపు యజమానులు ఈ దండక్టర్లు చెప్తారు. ఇది వీళ్ళ వెనకాల వైట్ కలర్ ప్రెజర్ ఉందా, లేకపోతే వైట్ కలర్ ఉన్నారా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది మాత్రం ఎవరికి అర్థం కాని పరిస్థితి. దీని గురించి ఆదివాసీ సంఘాల నాయకులు ధర్నాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు, తిరుగుతున్నారు, కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ గురించి ప్రచారమే జరగని పరిస్థితి. అంటే అలా నోరు నొక్కేసే పరిస్థితి ఈ రైతులకి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు? మీరే. ఈ షాప్ యజమానులు కావచ్చు, లేకపోతే ఈ బహుళజాతి కంపెనీ. ఇప్పుడు ఈయన దగ్గర నుంచి ఒక 50,000 ₹1,00,000 తింటారు మీరు. తిన్న తర్వాత ఏమవుతుంది? ఇంకోసారి మిమ్మల్ని నమ్మడు కదా రైతు. మీ షాప్ దగ్గరికి రాడు, మీ కంపెనీ దగ్గరికి రాడు, అసలు మీ జోలు పట్టించుకోడు, వేరే కంపెనీ దగ్గరికి వెళ్తాడు. అలా ఒక ప్రయోగశాలగా మీరు ఈ రైతులను ఇలా ట్రీట్ చేస్తుంటే, దేశానికి అన్నం పెట్టే రైతన్నని మనం ఇలా ఒక ప్రయోగానికి వాడుకోవచ్చా? కరెక్టేనా? పడుకునేటప్పుడు గుండెల మీద చేయి వేసుకొని ఒకసారి ఆలోచించండి. పడుకునేటప్పుడు గుండెల మీద చేయి వేసుకొని మనం చేసేది కరెక్టేనా? ఇలా రైతులు సొమ్ము తింటున్నాం కదా, మన పిల్లలకి తగలదా ఈ పాపం అనేది కొద్దిగా ఒకసారి మీరు పడుకునేటప్పుడు గుండెల మీద చేయి వేసుకొని మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సంబంధించి అధికారులు ఉంటారు, అధికారుల గురించి అసలు చెప్పడమే వేస్ట్. అసలు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వరస్ట్. అసలు వాళ్ళకి లైసెన్స్లు ఎట్లా వస్తాయో, లేకపోతే ఈ కంపెనీలు ఎట్లా నడుస్తాయో ఏంటనేది మాత్రం అసలు ఘోరమైన పరిస్థితి. ఎవ్వరు పట్టించుకోరు రైతుల గురించి. ఈ రైతులందరూ వాళ్ళు పండిస్తే మనం తింటున్నాం. హైదరాబాద్లో కావచ్చు, లేకపోతే వరంగల్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా కావచ్చు, రైతులు పండిస్తేనే మనం తింటున్నాం. కూరగాయలు కావచ్చు, లేకపోతే రైస్ కావచ్చు, లేకపోతే ఇతర అన్నీ కావచ్చు, రైతులు పండిస్తే మనం తింటున్నాం. వాళ్ళకి సపోర్ట్ చేయాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. అధికారులు కూడా వీళ్ళు నిన్నగాక మొన్న జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. దాని గురించి నేను తెలుసుకుంటాను, నేను మాట్లాడతానని చెప్పేసి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో దీని గురించి చెక్ పెట్టాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి ఆదివాసీ సంఘాల నాయకులు పూర్తిగా పోరాటాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం ఫోన్ లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపకులు కురస నరసింహమూర్తి గారు మనకు
ఫోన్ లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, అసలు ఈ బహుళజాతి కంపెనీలు ఏంటి, అసలు దీనికి సంబంధించి ఎలా ఉంటుంది, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో అసలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది పూర్తిగా దాదాపు 2-3 సార్లు నేనే స్టోరీ చేసిన. అసలు రైతు గురించి ఏదో వాట్సాప్ స్టేటస్లో కొటేషన్లు కొట్టుకోవడం, లేకపోతే ఇట్లా స్టేటస్ పెట్టుకోవడం, రైతే రాజని, ఇది ఫ్యాషన్ అయిపోయింది తప్పించి రైతు గురించి పట్టించుకునేట ఒక్కడు లేడు. ఇంత ఘోరం అంటే ఈ రైతులు పడుతున్న బాధ. నరసింహమూర్తి గారు నమస్తే. హలో, నరసింహమూర్తి గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి, ఈ ములుగు జిల్లాలో ఉన్నటువంటి రైతులు పడుతున్న ఇబ్బందులు ఉన్నాయి కదా, వీటికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, అసలు అక్కడ మీరు పోరాటాలు చేస్తున్న పరిస్థితి ఉంది, నిన్నగాక మొన్న కలెక్టర్ని కూడా వెళ్ళి కలవడం జరిగింది, అసలు ఏం జరిగింది అసలు చెప్పండి. ఈ మారుమూల ప్రాంతాల్లో కంపెనీలు, బహుళ జాతి విత్తన కంపెనీలు, సింజంటా, తర్వాత బేయరు, హైటెక్ లాంటి విత్తనాలని ఇక్కడ రైతులకు ఇవ్వడం జరుగుతా ఉన్నది. ఈ సింజంటా అనేది స్విచ్ కంపెనీ. అక్కడ నుంచి చైనా వాళ్ళు దాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఈ కంపెనీలు ఇక్కడ సీడ్ ప్రొడక్షన్ అనేది చేస్తా ఉన్నారు. రైతులకు బాండ్ వ్యవసాయం పేరుతోటి ఇక్కడ విత్తనాలు ఇస్తా ఉన్నారు. కానీ బాండ్ అని చెప్తా ఉన్నారు, కానీ రైతులకు మాత్రం ఎటువంటి అగ్రిమెంట్స్ అనేవి ఇవ్వడం, ఎంత టన్నుకి ఎంత ధర కట్టించేది, అలాగే ఎకరానికి ఎన్ని టన్నులు వస్తుంది, ఒకవేళ దిగుబడి రాకపోతే నష్టపరిహారం ఏమి ఇస్తారు అనేది రైతులకు తెలియదు కంప్లీట్ గా. అయితే రైతులకు కంపెనీకి మధ్య ఎటువంటి అగ్రిమెంట్ జరగట్లేదు, దళారికి కంపెనీకి మధ్య జరుగుతా ఉన్నది. కాబట్టి రైతుకి ఆ కంపెనీ ఇచ్చే ఇన్సెంటివ్స్ అనేటివి రైతులకు తెలియదు. ఇదే విషయం మీద ఆర్గనైజర్ని అడిగితే ఆర్గనైజరు నేను ఇక్కడ లేను, నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదని చెప్పేసి ఆయన ముఖం సాటేయడం జరుగుతా ఉంది. హైటెక్ కానీ కానీ సింజంటా కంపెనీ నుంచి 4,000 ఎకరాలు వేసిండ్రు, హైటెక్ నుంచి సుమారు మీరు దగ్గర కూడా వేసారు. అయితే నరసింహమూర్తి గారు, అయితే మీరు నిన్నగా మొన్న వెళ్ళి కలెక్టర్కి కూడా కలిసి వినతి పత్రం అందజేసిన పరిస్థితి ఉంది, రైతులు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఏమంటున్నారు కలెక్టర్ గారు? అక్కడ ఉన్న కలెక్టర్ గారు ఏమంటున్నారు? కలెక్టర్ గారు ఏమంటారంటే, ఈ అగ్రిమెంట్ సంబంధించినటువంటి బాండ్లు ఏమన్నా రైతులకు మీకు ఇచ్చారు అని చెప్పి నిన్ను రైతులను అడిగినప్పుడు మా దగ్గర ఏం లేవు, కంపెనీ మాకేం ఇవ్వలేదు, అదే విధంగా ఈ ఆర్గనైజర్స్ కూడా మాకేం ఇవ్వలేదు, ఫలానా ఇత్తనం అని చెప్పి వేయండి మీకు లాభాలు బాగా వస్తాయి, టన్నుకింత అని చెప్పి మాత్రమే వాళ్ళు ఒక నోటి మాటతోటి ఇచ్చారు తప్పించి మాకు ఎటువంటి అగ్రిమెంట్ పత్రాలు అనేటివి మాతోటి చేయించుకోలేదని చెప్పి వాళ్ళు చెప్పడంతో కలెక్టర్ గారు ఏమన్నారు, మరి ఎటువంటి అగ్రిమెంట్ కాగితాలు మీరు సంతకాలు పెట్టకుండా మీరు ఎట్లా వ్యవసాయం, ఆ విత్తనాలు ఎట్లా మీరు తీసుకొని ఎట్లా వ్యవసాయం చేస్తారని చెప్పి అడగడం జరిగింది. అయితే దాని మీద ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో సింజంటా, తర్వాత ఈ హైటెక్, బేయరు, ఈ సీడ్స్ కి సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ ని ఈ రోజు 2 గంటల కలెక్టర్ గారు ములుగులో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఇక్కడ చూసుకుంటే సరే కలెక్టర్ గారు అధికారుల పనులు చేసుకుంటారు. మీకు ప్రధానంగా రైతులకు కావచ్చు, మీరు రైతుల తరపు నుంచి మీరు డిమాండ్ చేసేది ఏంటి? అసలు రైతులు డిమాండ్ చేసేది ఏంటంటే, ఈ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సీడ్ ప్రొడక్షన్ కంపెనీలు డైరెక్ట్ రైతులతోటి ఒప్పందం చేసుకోవాలి. కంపెనీ నుంచి వచ్చేటటువంటి మద్దతు ధర, పంట దిగుబడి రాకపోతే నష్టపరిహారం, ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా డైరెక్ట్ రైతు ఖాతాలోనే పడే విధంగా చేయాలి, మధ్యలో ఆర్గనైజర్ ఖాతాలో కాకుండా. ఇప్పుడు నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో దిగుబడి రాక, వాళ్లకు ఎకరానికి వచ్చి ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలి. అదే విధంగా వీళ్ళ భూముల్లో కంపెనీ ఫ్రీగా వ్యవసాయం చేస్తా ఉన్నది, వాస్తవంగా ఫ్రీ వ్యవసాయం చేస్తా ఉన్నది, వీళ్ళ భూములలో వీళ్ళని కూలీలుగా చేసి వ్యవసాయం చేస్తా ఉన్నది. కాబట్టి ఎకరానికి 25,000 కౌలు కూడా కట్టి ఇవ్వాలి. ఓకే. అయితే ఇప్పుడు వీళ్ళు
బాండ్ రాసుకోకుండా వ్యవసాయం చేశారు కదా, మరి వీళ్ళకి నష్టపరిహారం ఇస్తారంట ఇవ్వరంట అసలు ఆ కంపెనీ వాళ్ళు? ఈ రోజు కలెక్టర్ గారితో ఆర్గనైజర్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా రైతులంతా కూడా ఉద్యమం చేయడానికి సోమవారం కలెక్టరేట్ ముట్టడి కూడా ఉన్నది. ఉద్యమం చేయడానికి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఓకే, థ్యాంక్స్ అండి నరసింహమూర్తి గారు, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇది అక్కడ ఉన్నటువంటి రైతు సంఘాల నాయకులు, అదే ఆదివాసీ సంఘాల నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో మాకు నష్టపరిహారం ఇవ్వకపోతే మేము ఎక్కడికైనా పోతాం, ఎంత దూరమైనా పోతాం, ఎంత దూరమైనా కొట్లాడతామంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితి. రైతులు చెప్తున్నారు, ఆదివాసీ సంఘాల నాయకులు కూడా చెప్తున్నారు. వాళ్ళ ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్లోనే వాళ్ళని కూలీలుగా మారుస్తున్నారు అనేది మాత్రం ప్రధానమైన చర్చ కూడా నడుస్తుంది. అసలు ఈ మొక్కజొన్న గురించి అయితే చూడొచ్చు, పూర్తిగా కూడా చూడొచ్చు. అసలు 2-3 అసలు గింజలు అసలు ఏం జరుగుతూ ఉంది ఏంటి? అన్నం పెట్టే రైతన్నకి ఇంత కష్టాలు వస్తే ఎవడు మాట్లాడు, ఎవడు పట్టించుకోడు. అరే, మా సొమ్ముని, మా ప్రజలు పన్నులుగా కడుతున్నటువంటి సొమ్ముని జీతాలుగా తీసుకునే అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి. ఈరోజు రైతే రాజు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఏమో వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటారు, షేర్ చేస్తూ ఉంటారు. అవి కాదు చేయాల్సింది. ఇట్లాంటి వాళ్ళకి మనం మద్దతుగా నిలవాలా. అలాంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే రైతు లేకపోతే మనం లేము, మనకు పూట గడవని పరిస్థితి. అట్లాంటి రైతు ఇబ్బందులు పడుతుంటే డబ్బులు తింటామా మనం? ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించుకుంటున్నాం మనం. సంపాదించుకొని అన్నమే తింటామా, డబ్బులు తింటామా అనేది ఆలోచించుకోవాలా. వీళ్ళు రైతుల్ని మోసం చేసేటోళ్ళు కూడా ఒకసారి గుండెల మీద చేసుకొని, రాత్రి పడుకునేటప్పుడు గుండెల మీద చేసుకొని మనం చేసేది కరెక్టేనా? ఇప్పుడు మనకు డబ్బులు వస్తున్నాయి, 1,00,000 వస్తున్నాయి, 2 లక్షలు వస్తున్నాయి, ఒక్కొక్క రైతు మీద 3 లక్షలు వస్తున్నాయి. లాభం సంగతి పక్కకు పెడదాం. కానీ ఆ రైతు పాపం మనకు తగలదా? వాడు పొద్దుట లేచి 6 గంటలకే లేచి పొలానికి వెళ్ళి క్యారేజ్ కట్టుకొని వెళ్ళి అలా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటా 100కి 1000కి ఇబ్బంది పడే రైతుకి ఇట్లాంటి కష్టాలు. రైతు పొలంలో పాము గరిసినా లేకపోతే ఆ ప్రైవేట్ హాస్పిటల్ పోయే లోపలికే చచ్చిపోతాడు, ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పోయే లోపలే చచ్చిపోతాడు ఆ రైతు. అలాంటి రైతుకి అండగా నిలవాలి మనం. అలాంటివి ఏమొద్దు మనకు, మనకు డబ్బులు కావాలి, డబ్బులు సంపాదించుకొని డబ్బులు తిందాం, అన్నవద్దు. ఈ రైతుల పక్షాన ఖచ్చితంగా కాలోజీ టీవీ పోరాడుతుంది. మా కాలోజీ టీవీ టీం పోరాడుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మేము వార్తలు చేస్తూనే ఉంటాం. ఎంత దూరమైనా మేము కూడా పోతాం రైతులతో పాటు అనేది బాగా అర్థం చేసుకోవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది. చూద్దాం, రేపు మీటింగ్ అయితే జరుగుతుందంట. ఆ ఫెర్టిలైజర్ వీళ్ళతోని కలెక్టర్ రివ్యూ మీటింగ్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. లేకపోతే వాళ్ళు పోరాటాలు చేస్తామంటున్నారు. సరే, ఇది ఎంత దూరం పోతుంది అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికైనా కొంతమంది గురించి మాట్లాడుతున్నాను నేను. కొంతమంది రైతులకి మద్దతుగా నిలవాల. అన్నం పెట్టే, మన దేశానికి అన్నం పెట్టే రైతన్న కష్టాలు పడుతున్నప్పుడు మనం కూడా మన వంతు పాత్ర మనం పోషించాలి అందులో, ఆ కష్టాలు పడుతున్నప్పుడు. అంతేగాని మనం పట్టించుకున్నట్టు మనం ఉంటే రేపొద్దున మనకు తిండి దొరకని పరిస్థితి ఉంటుంది. అది బాగా అర్థం చేసుకోవాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది కొన్ని పరిస్థితి.